ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఏర్పడిన ఉద్యమం ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఈదుముడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టింది కనుక 30 సంవత్సరాల మాదిగల ఆకాంక్ష నెరవేర్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదే కృతజ్ఞతలు తెలియజేసి తరువాత ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడి అనే గ్రామంలో ఏర్పడింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడడానికి ఎస్సీ రిజర్వేషన్లు 15% ఉంటే ఈ 15% రిజర్వేషన్లను 59 కులాలు అనుభవించాల్సి ఉండగా కేవలం 1-2 కులాలు మాత్రమే అనుభవిస్తూ మిగిలిన కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పని భావించి అప్పుడు పెద్దలు అమ్మ సదాలక్ష్మమ్మ ఆదిజాంబ వృద్ధతే ఫెడరేషన్ పేరు మీద జనాన్ని ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆమె ఇచ్చిన కరపత్రం స్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు సూత్రబద్ధంగా పేర్కొనబడినటువంటి అంశం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినట్టు తాను రాజ్యాంగంలో పొందుపరచబడిన రిజర్వేషన్లు అన్ని కులాలకి సమానంగా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పని అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆయన ఆశించినటువంటి ఆశయాలను అమలు చేయడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. 94లో ఏర్పడింది. 94 నుంచి 96కి హైదరాబాద్ కేంద్రానికి చేరుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరాజు కమిషన్ వేయడం, రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం, 1997లోని 68, 69 జీవోలు తీసి వర్గీకరణ అమలు జరగడం కోసం ప్రయత్నం చేయడం, అదే క్రమంలో మాలలు హైకోర్టును ఆశ్రయించడం, మళ్ళా డివిజన్ బెంచ్ కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవడం కోసం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తే ఆ ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదంతో మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పడంతో అప్పుడు గౌరవ రాష్ట్రపతి వర్యులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో 1999 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. 2004లో ఈవి చిన్నయ్య అని మా మాల సోదరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా 2004 నవంబర్ 5న ఎస్సీలను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదు, 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పని తీర్పునిస్తూ కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నాటి నుండి నేటి వరకు 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంత వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మీద ఉండబడినటువంటి అందరూ కూడా పార్లమెంటులో చట్టం కావాలని పోరాటం చేశారు, కానీ సుప్రీంకోర్టు వైపు వెళ్ళలేదు. కానీ సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణ అంశం నిలబడడానికి, వర్గీకరణ అంశం బతికుండడానికి కారణం పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేస్తున్నటువంటి న్యాయ పోరాటం అన్న విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. తత్ఫలితంగా 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది అని తీర్పునివ్వడం, సూచన చేయడం కూడా జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నామని, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని, భారతదేశంలోనే వర్గీకరణను అమలు చేయడం కోసం ముందు వరుసలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పని అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు తీర్పును వెలువడక ముందే ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. తదనుగుణంగానే షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటు చేయడం, కేబినెట్ కమిటీ వేయడం, ఆ షమీమ్ అఖ్తర్ కమిషన్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించడం, కేబినెట్ కమిటీ కూడా మొత్తం కులగణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీల జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చేస్తూ నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఈ నెల 4వ తారీఖున ఆమోదం తెలుపుతూ ఎస్సీలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా 3 భాగాలుగా విభజించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దీనికి మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన 30 ఏండ్లుగా ఈ జాతి కోసం శ్రమించిన వాళ్ళంగా, 30 ఏండ్లుగా మాదిగలకి హక్కులు రావాలని, ఆత్మగౌరవం రావాలని చెప్పని బలిదానాలు చేసినట్టు ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళంగా, కేవలం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని సూచన చేస్తే ఆ సూచనను పరిగణలోకి తీసుకొని ఆ తీర్పును గౌరవించి 30 సంవత్సరాల మాదిగల ఆశని, ఆకాంక్షను గుర్తెరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఆయన పాల్గొనడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి పరోక్షంగా అండగా నిలబడిన విషయాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఎంపీగా ఉన్నా, ఆయన మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా మాదిగ జాతికి మేలు జరగాలని, మాదిగ జాతి అభివృద్ధి కావాలని, మాదిగ జాతికి ముందుకు పోవాలని చెప్పని ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తలాగా, ఒక ఎంఆర్పీఎస్ సానుభూతి పరుడులాగా ఇక్కడ అనేక ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేసినా, అనేక కుట్రలు చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి భారతదేశంలోనే ముందు వరుసలో వర్గీకరణ అమలు చేసిన దగ్గర ఉంటానని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోబడినటువంటి ఒక ధీరుడుగా మేము రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తూ ఆయనకి వర్గీకరణకు ఆయన అసెంబ్లీలో చేసినటువంటి చట్టబద్ధతకు మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే 30 సంవత్సరాల పోరాటంలో నాయకత్వంగా అనబడిన వాళ్ళు, నాయకత్వంగా చెప్పుకోబడినోడు ఆ పార్టీలకి ఈ పార్టీలకి ఎన్నికల సమయంలో మద్దతిచ్చి తర్వాత మోసం చేసిని అని చెప్పని చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేసిన విషయాన్ని కనీసం 30 సంవత్సరాల మాదిగల పోరాట కళ నెరవేరిందనేటువంటి సంతోషం కూడా ముఖంలో కనపడకుండా తప్పులు ఎతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాం, నిజంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అంశంలో ఆయన తీసుకోబడిన నిర్ణయాన్ని ముందు స్వాగతించి శాస్త్రీయబద్ధంగా ఏదన్నా లోపాలుంటే ఆ లోపాలను ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది తప్ప వర్గీకరణకు అన్యాయం జరిగిందని చెప్పని మాదిగలని మోసం చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పని రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నటువంటి నాయకుడికి నేను సవినంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు? భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో చట్టం చేస్తానని చెప్పిన విషయాన్ని మర్చిపోయావా? పార్లమెంట్లో చట్టం చేయకుండా మాదిగలను మోసం చేసినందుకు ఇంకా నువ్వు భారతీయ జనతా పార్టీ కొంగు పట్టుకొని ఎలాడుతున్నావా? భారతీయ జనతా పార్టీ మత ముసుగులో మనుధర్మ కవిగుల్లో నువ్వు కరిగిపోతున్నావా కూడా సందర్భంగా ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంటులో చట్టం చేయకుండా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ. నీకు నిజంగా నీతుంటే, నిజాయితీ ఉంటే, సిగ్గు అనేది ఉంటే, శరం అనేది ఉంటే భారతీయ జనతా పార్టీ నువ్వు నిలదీస దగ్గర ఉండాలి తప్పనిచ్చి మాదిగల ఆకాంక్ష నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శించడం అంటే రేవంత్ రెడ్డి గారు మాలలకు తలొక్కి మాదిగలకు అన్యాయం చేశారని మాట్లాడటం అనేది వర్గీకరణ కళను నెరవేర్చినటువంటి నాయకుడిని అవమానించడం అనే సందర్భం కూడా మేము తెలియజేసుకుంటూ, ఇంకో సందర్భంగా మేము స్పష్టంగా కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీల్లో ఉండబడినటువంటి అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పని కోరుకోబడినటువంటి ఉద్యమ సంస్థ. ఈరోజు ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరించిన విధానం చూసుకుంటే గ్రూప్ 1లో ఇప్పటి వరకు అసలు రిజర్వేషన్ ఫలాలే అందనటువంటి కులాలు, ఇప్పటి వరకు సంచార జాతులుగా ఉండబడినటువంటి కులాలు, ఈ కులాల్లో ప్రధానంగా బేడబుడగ జంగం, ఇలా చూస్తే పప్పు, సంబన్, మండాల, మహతర్, మాతంగి, మత్తి, మన్నె, మాంగ్, గరిడి, మాంగ్, పంబాల అనే కొన్ని కులాలతో పాటు కొన్నిటిని దాదాపు 15 కులాలను గ్రూప్ 1లో చేర్చి సంచార జాతులుగా ఉండబడినటువంటి వాళ్ళకి గ్రూప్ 1లో వర్గీకరణ అవకాశాలు కల్పించిన సందర్భాన్ని మేము ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే దాదాపు 1,11,710 మంది బేడబుడగ జంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాయకుడు బేడబుడగ జంగాలను గ్రూప్ 1లో చేర్చడం బాధపడుతూ అందులో పంబాల సామాజిక వర్గాలని, మన్నే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అందులో చేర్చారు, వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోతాయి అనేది నా బాధ అని చెప్పని ముసలి కన్నీరు గారుస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాం. ఇకపోతే గ్రూప్ 1లో ఉండబడినటువంటి
కులాల జనాభా 1,71,625 మందిగా ఇక్కడ కనపడతా ఉంటే వాళ్ళకి 1% రిజర్వేషన్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలతో పాటు కొన్ని కులాలు ఉన్నాయి. ప్రధానంగా మాదిగలు 32,33,642 మంది ఇక్కడ మాదిగలు కనపడతా ఉన్నారు. ఒక్కసారి మళ్ళా గ్రూప్ 3కి వెళ్తే గ్రూప్ సిలో 17,71,682 మంది అక్కడ కనపడతా ఉన్నారు. ఒక్కసారి గమనించుకుంటే వర్గీకరణ చేసినటువంటి తీరుని పరిగణలోకి తీసుకోకుండా వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం జరిగిందా లేదు వర్గీకరణ సూత్రబద్ధంగా శాస్త్రీయబద్ధంగా జరిగిందా అనేదంటే గమనించకుండా వర్గీకరణను వ్యతిరేకించడం కోసం వర్గీకరణని చేసినటువంటి నాయకుడిని గౌరవించకుండా వర్గీకరణ చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఆ వర్గీకరణ లోపాలు కనపడుతున్నాయని చెప్పని ఒకటి పంబాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చక్రపాణి గారిలో మన్నే కులానికి సంబంధించినటువంటి గద్దర్ గారినో వేదికగా చూపించి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మాట్లాడటం అనేది చూస్తా ఉంటే అది ఒకసారి హాస్యాస్పదంగా ఉందన్న విషయం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఒక్కసారి జనాభాను చూసుకుంటే మాదిగలు 32 లక్షలు, వీళ్ళకి రావాల్సింది 11% అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే సంతోషం, మాదిగలు 32 లక్షలు, వీళ్ళ 11% రావాలి. మాదిగలు 15 లక్షలు, వాళ్ళకి 4% రావాలి. మరి మిగిలినటువంటి ఉపకులాల సంగతి ఏంది? మరి మిగిలిన ఉపకులాల వాళ్ళకి అంటే మాదిగలు 32 లక్షలు ఉంటే 11% తీసుకుంటే, మాలలు 15 లక్షలుండి 5% తీసుకుంటే, మొత్తం కూడా అంటే 4% తీసుకుంటే 15% రిజర్వేషన్లు మాదిగలే తీసుకుంటే మరి బైండోల సంగతి ఏంది, డక్కలోల సంగతి ఏంది, లేదా బుడగ జంగాల సంగతి ఏంది? ఇక్కడ ఒక కులానికి అన్యాయం జరుగుతుంది, ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఆయనకి మేము సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం. ఉపకులాలకి అన్యాయం జరిగే దగ్గర ఎక్కడుందో ఒకసారి గమనించాలి. ఇక్కడ ఒక్కసారి గ్రూప్ 1లో ఉండబడినటువంటి 1,11,710 మంది చూసుకుంటే ఆ జనాభాని మాదిగ ఉపకులాల జనాభాని చూసుకుంటే మొత్తం కలుపుకుంటే 34,46,200 మంది వస్తా ఉన్నారు. మరి 34,46,200 మందికి వస్తే వీళ్ళకి వచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత? 10%. ఒకటి గ్రూప్ 1లో ఉండబడిన 1%, మాదిగ ఉపకులాలకు వచ్చి 9% చూసుకుంటే 34 లక్షలు ఉండబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్లు అక్కడ కనపడుతున్నట్టున్నాయి. అదేవిధంగా మాలలు 15 లక్షలు, వాళ్ళకి 5% ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్కసారి నేను నా పాత్రికేయ పెద్దలకు సవిరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రూప్ సిలో ఉండబడినటువంటిది గ్రూప్ 3లో ఉండబడినటువంటి దాన్ని ఒకసారి గమనిస్తే ఒక మాలలు 15 లక్షలు కనపడతా ఉన్నారు. మరి మాలలతో పాటు ఉండబడినటువంటి కులాలు మాలంటే మాలసాలే గాని నేత గాని ఇక్కడ చూసుకుంటా ఉంటే 1,33,072 మంది కనపడుతున్నారు. వాటితో పాటు మిగిలిన కులాలు దాదాపుగా మొత్తంగా కలుపుకుంటే 17,71,682 మంది కనపడతా ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆయనకి 15 లక్షలకి 5%, 15 లక్షలు ఉండబడిన మాలలకు 5%, 15 లక్షలు ఉండబడిన మాలలకు 5% అని చెప్పని మాట్లాడుతున్న సందర్భం స్పష్టంగా గమనిస్తున్నాం. ఏదో మసిపూసి మారేడుగా చేసినట్టు మబ్బు పెడుతున్నట్టు ఇక్కడ కనపడతా ఉంది. కానీ గ్రూపు 3లో ఉండబడినటువంటి జనాభా చూసుకుంటే 17,71,682 మంది. అంటే మాదిగ ఉపకులాలైనటువంటి 1% ఇచ్చినటువంటి బుడగజంగాల జనాభా కలుసుకుంటే 34 లక్షల మంది. అంటే 34 లక్షలు ఉండబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్లు కనపడతా ఉన్నాయి. ఇక్కడ 17 లక్షల మంది ఉండబడిన వాడికి 17 లక్షలు ఉండబడిన వాళ్ళకి 5% రిజర్వేషన్లు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే 15% రిజర్వేషన్ ని గ్రూప్ 1లో ఉండబడినటువంటి బుడగజంగాలతో మిగిలిన కులాల కలిపి 1% ఇస్తే, మిగిలినటువంటి మాదిగ ఉపకులాలకు 9% ఇస్తే, ఈ 2 కులాల జనాభా కలుపుకుంటే 34 లక్షలుగా చిల్లరగా అక్కడ కనపడతా ఉంది. అదేవిధంగా మాల ఉపకులాలను కలుపుకుంటే మాలలు 15 లక్షలుగా చూపిస్తూ మాలలకే 5% ఇచ్చారని చెప్పని మిగిలినటువంటి మాలసాలే నేత గాని కులాలకు సంబంధించినటువంటి 2 లక్షల చిల్లర మంది ప్రజానికాన్ని కలుపుకొని 17 లక్షల చిల్లరుంటే వాడని లెక్క చూపించకుండా మాలలకే కట్టబెట్టారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని తప్పుడు ప్రచారం చేస్తూ మాదిగలని ప్రభుత్వాన్ని మభ్యపెట్టే ప్రయత్నం, మాదిగలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం మరొకసారి స్పష్టంగా ఇక్కడ ఎవరైతే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఓకదంపుడు ఉపన్యాసాలతో ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొడుతున్నటువంటి దాన్ని ఇక్కడ ఉండబడిన పాత్రికేయ పెద్దలు సవినయంగా ఆలోచించాల్సిందిగా, మీరు కూడా అవసరం అనుకుంటే ప్రభుత్వం చేసినటువంటి కుల గణన సంబంధించినటువంటి లెక్కల్ని ఏ విధంగా
A1 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3గా గ్రూపులు చేస్తుందో వాటిని కూడా మీరు అధ్యయనం చేసి చేస్తున్నటువంటి అచెత్త ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము సూటిగా అడుగుతా ఉన్నాం, ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, ఉపకులాలకు అన్యాయం జరిగిద్దని చెప్పని మాట్లాడుతున్నటువంటి నాయకుడిని మేము సూటిగా స్పష్టంగా ఇక్కడి నుంచి వేదిక మీద నుంచి ఒకటి అడుగుతా ఉన్నాం. ఉపకులాలంటే ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండబడిన రాజనరసింహన్న, ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి రాజనరసింహన్న, ఆ రాజనరసింహన్నని నా కులం కాదని చెప్పలేదా? ఉపకులానికి సంబంధించిన రాజనరసింహని నా కులం కాదని చెప్పలేదా? కడియం శ్రీహరి గారిని నా కులం కాదని చెప్పలేదా? అంటే ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళని నా కులం కాదని చెప్పని ఇక్కడ చెప్పావు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా డొక్కా మాణిక్యప్రసాద్ అని చెప్పిన మంత్రి ఉంటే ఆయన కూడా నా కులం కాదని చెప్పినటువంటి నీకు, కులంలో ఎదిగినటువంటి వాళ్ళని ఉపకులాల్లో ఉండబడిన వాళ్ళని గౌరవించలేని సంస్కృతి నీకుంది. ఆ సంస్కృతితో మొత్తం ఉపకులాలను కూడా నా కులాలు కాదని చెప్పుకునేటువంటి ఉండబడి సంస్కృతి ఉండబడిన నీకు ఉపకులాల మీద ప్రేమను ఒలగబోయడం కూడా సరైంది కాదని చెప్పని మేము తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 30 సంవత్సరాల మాదిగల కలను, మాదిగల ఆకాంక్షను, మాదిగల కోరికలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన వర్గీకరణ కలను నెరవేర్చినందుకు మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ సమాజం కూడా ఒక విజ్ఞప్తితో ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. వర్గీకరణ చేస్తామని చెప్పని, పార్లమెంటులో చట్టం చేస్తామని చెప్పని అనేక సందర్భాల్లో మద్దతు కూడగట్టుకుని మోసం చేసినటువంటి మతతత్వ మనువాద బీజేపీకి కొమ్ము కాసినటువంటి నాయకుడిని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి, అసెంబ్లీలో ప్రకటన చేసి, ప్రకటన అనంతరం కమిషన్ వేసి, కమిషన్ తో పాటు కమిటీ వేయించి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉందన్న విషయాన్ని మాదిగ ప్రజలు, మాదిగ ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ఆలోచించి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఒక బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఆ స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక విమర్శల పాలు చేయాలని చెప్పని, ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేయాలని చెప్పని చేస్తున్న కుట్రల్లో భాగంగా ఇక్కడ ఉండబడిన నాయకుడు మారి వర్గీకరణ నెలవేర్చిన నాయకుడిని అగౌరవంగా మాట్లాడటం అనేది సరైనది కాదని చెప్పి మేము సవినయంగా కోరుకుంటూ, స్పష్టంగా వర్గీకరణ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తా ఉన్నాం. వర్గీకరణ అంశంలో ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకోబడిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా శాస్త్రీయబద్ధంగా నిజంగా మాదిగ కులానికి అందాల్సినటువంటిది అది 9% కాకుండా ఇంకేదైనా పెరగడానికి అవకాశం ఉంటే అది శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేసి, శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచన చేసి ఆ పెరగాల్సిన శాతం ఉంటే పెంచే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ, మాదిగలను మభ్యపెట్టి మోసం చేయలేనటువంటి వాళ్ళని వాళ్ళ ఆలోచనలు తిప్పికొట్టాలని చెప్పని కోరుతూ, వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకోబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దగ్గర, మాదిగ ఉద్యమంలో అమరులైనటువంటి అసూలు బాసినటువంటి వాళ్ళకి అండగా నిలబడిన దగ్గర, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక రకాలుగా అండగా నిలబడి ఉద్యమంలో ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తగా, సానుభూతిపరుడుగా ఉద్యమాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి మాదిగల బాధలు తెలుసు, మాదిగల కష్టాలు తెలుసు, మాదిగల పడిన ఇబ్బందులు తెలుసు, ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తల శ్రమలు, త్యాగాలు తెలుసు కనుకనే ఆ శ్రమల త్యాగాలకు విలువనిచ్చి, ఆ శ్రమల త్యాగాలను గౌరవించి వాళ్ళకి వర్గీకరణ కళ నెరవేరాలి, వర్గీకరణ ఫలాలు అందాలని చెప్పని డైనమిక్ గా ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎందుకు వాస్తవానికి మేము అనుకుంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం మా గ్రామంలో ఏర్పడింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం మా గ్రామంలో ఏర్పడింది. ఈదుమూడి గ్రామంలో ఏర్పడింది. ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడింది. ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డగా 30 సంవత్సరాల పాటు మా జీవితాలని త్యాగం చేసి వర్గీకరణ కోసం శ్రమించిన తోలంగా వర్గీకరణ జరిగిన సందర్భంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా భాగస్వామ్యం ఉండాలి, మేము పాలుపంచుకోవాలని చెప్పని మేము ఈ సందర్భంగా కూడా ఇక్కడికి రావడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే క్రమంలో నేను బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో వర్గీకరణ జరగడానికి నాయకత్వం వహించింది ఫలానా నాయకుడు అని చెప్పని ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నేను కూడా ఈ సందర్భంగా
కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని అడుగుతున్నాం. మీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ తీర్మానం చేసిన మాట వాస్తవమే, కానీ మరి మీ ప్రభుత్వ హయాంలోనే ఎవరైతే మీరు గొప్ప నాయకుడు అని చెప్పుకోబడుతున్న నాయకుడిని చంపాలన్న ప్రయత్నం చేయలేదని కూడా సూటిగా అడుగుతా ఉన్నాం. అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు సాక్షాత్ అసెంబ్లీలో మందకృష్ణ పని అయిపోయింది, ఆయన వల్ల వర్గీకరణ కాదు అని చెప్పని మాట్లాడలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మందకృష్ణ ఉద్యమాన్ని అణిచేస్తామని చెప్పని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడలేదా అని అడుగుతున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణలో ముందుకెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి ఆ క్రెడిట్ రాకూడదని, రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు రాకూడదని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆ క్రెడిట్ ని ఎవరికి ఒక నాయకుడు కట్టబెట్టే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. మీకు ఆత్మసాక్షి ఉంటే గుండె మీద చేసుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించే విధంగా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గాని లేకుంటే కేటీఆర్ గాని గుండె మీద చేసుకొని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని, ఆ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడిని జైల్లోనే చంపే ప్రయత్నం చేయలేదా, జైలుకు పంపే ప్రయత్నం చేయలేదా, జైల్లోనే చంపే ప్రయత్నం చేయలేదని కూడా సూటిగా అడుగుతూ ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడటం అనేది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని వేదికల మీద మాట్లాడిన వ్యక్తికి రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత అసెంబ్లీలోనే తొలిసారిగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినమ్మటే మాట్లాడి దానికి అనుగుణంగా ముందుకెళ్లినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోబడిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న విషయాన్ని కూడా గుర్తెరగని తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ కూడా దాగుడుమూత రాజకీయాలు ఆడొద్దని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి శవనీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఎంఆర్పీఎస్ ఉద్యమం మొత్తం ఆయనకు తెలుసు, ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పోరాటం ఆయనకు తెలుసు, ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసినటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రకాలు, దిగ్బంధాలు, ముట్టళ్లు, వాటితో పాటు ఆత్మ బలిదానాలు కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఈ వర్గీకరణ కోసం అసూల భాషను అమరులు దామోదర్ మాదిగ, సురేంద్ర మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగలతో పాటు తెల్లబండ్ల రవి మాదిగ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరా సాహెబ్, సిర్రా నాగేశ్వరరావు, ఇలా అనేక మంది తమ ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాణాలు అర్పించినటువంటి అమరులకు చిహ్నంగా ఒక స్తూపాన్ని అమరవీరుల కుటుంబాలకు, మాదిగ అమరవీరులను స్మరించుకునే విధంగా ప్రభుత్వం ఒక స్తూపానికి స్మారక స్తూపానికి స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తే మరింత గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మాదిగల పక్షాన వర్గీకరణ విషయంలో మడిమ తిప్పకుండా మాట ఇచ్చి నిలబెట్టుకోబడినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగలు అండగా నిలబడతారని చెప్పని, అండగా ఉంటారని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన మాదిగలు ఆకాంక్షలు నెరవేర్చినటువంటి అండగా నిలబడతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమకారులకు తెలంగాణ పోరాటంలో ఉద్యమాలు నిర్వహించినటువంటి ఉద్యమకారులకు ఎలా ఉందో గుర్తించి గౌరవించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు కూడా జీవితాలను పణంగా పెట్టుకొని జీవితాలను త్యాగాలు చేసి జైలు జీవితాలు గడిపి ఈ ఉద్యమంలో 30 సంవత్సరాలు పోరాటం చేసినట్టు వాళ్ళందరినీ కూడా గుర్తించాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒక వ్యక్తి కేంద్రంగా ముందుకు పోతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే భద్రారి ఒక మాట అంటాడు, ఎవరి త్యాగం ఎవరికి ఇరువైంది, ఎవరి నేల చెందిన రక్తపొట్టు ఎవరి కీర్తి కిరీటంలో కలిగితురాయిందని. 30 సంవత్సరాల పోరాటంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది బలిదానాలు చేసినటువంటి వాళ్ళ త్యాగాలు మొత్తం కూడా ఒక వ్యక్తికి ఎరువుగా మారిని ఒక కీర్తి కిరీటంలో కలిగితురాయిగా మారుతా ఉన్నాయి. అది వ్యక్తిగా కాదని చెప్పని ఆ వ్యక్తిగా చూడకుండా ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరవీరుల్ని, ఉద్యమంలో శ్రమించినటువంటి త్యాగాలు చేసినటువంటి కార్యకర్తలను కూడా స్మరించుకునే విధంగా, గుర్తుంచుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఎంఆర్పీఎస్ ఉద్యమకారులకు, ఎంఆర్పీఎస్ అమరులకు ఏదైతే స్మారక స్తూపం ఏర్పాటు చేస్తున్నారో ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు కూడా, ఎంఆర్పీఎస్ నాయకులు కూడా జైలు పాలైనటువంటి జీవితాలు గడిపినటువంటి వాళ్ళకు కూడా మీరు కూడా వాడని గుర్తించి వాళ్లకు కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమకారులకు ఒక నివేశన స్థలాలు కూడా మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. దానికోసం ఈ రోజు ఈ వేదిక నుంచి అదేవిధంగా మేము గౌరవ పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి మాదిగల ఆశని, ఆకాంక్ష నెరవేర్చినందుకు నీకు మొత్తం కూడా ఈ దేశ చరిత్రలోనే మాట తప్పినటువంటి ముఖ్యమంత్రిగా, మడిమ తిప్పినటువంటి ముఖ్యమంత్రిగా, ఇచ్చిన మాట కట్టుబడి మాదిగలకు అండగా నిలబడినటువంటి ముఖ్యమంత్రిగా నిన్ను జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ మేము కూడా ఆయన్ని
అండగా నిలబడటం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని ఆయన కృతజ్ఞతలు చేయడం కోసం కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ చివరగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అనేక మంది మీద కేసులున్నాయి. ఆ కేసులను కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేయడానికి ముందుకెళ్తా ఉన్నాము కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి పాత్రికేయ పెద్దలకు మీడియా మిత్రులందరికీ కూడా సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ విషయంలో అండగా నిలబడినటువంటి వర్గీకరణ విషయాన్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర మాదిగల పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పినట్టు తెలియజేసుకుంటూ ఉన్నాం.